తీస్తాడు. హలో మామ, నమస్తే. నేను మా ఫ్రెండ్ గారు అయితే చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ గారు చూడండి ఉత్సాహం పట్టలేకపోతున్నాడు. మేమైతే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం. సో మేము వచ్చి రావడము, మేము మొదట చేసే పని ఏంటంటే చుక్కపక్కీలు అయితే పట్టడము. దాని గురించి వల్ల అయితే నీటిలో వేసాను. ఓడి అమ్మ తూలిం పడిపోయానారా పెద్ద పరుగులు వాళ్ళకి. వాడి అమ్మ అన్నా చేపలకే మేము ఎప్పుడు వాళ్ళు వేసినా 2-3 చేపలు తప్పి ఎక్కువ పడవు. కానీ ఈసారి ఏంటో చాలా చేపలు అయితే పడ్డాయి. నేనైతే కొరమేళ్ళకి అయితే గేలాలు అయితే రెడీ చేస్తున్నాను మామ. చూడండి 2 బాటిల్స్ ఉన్నాయి కదా, 2 బాటిల్స్కి 2 గేలాలు అయితే కట్టుకున్నాను. అండ్ ఆ 2 బాటిల్లో కలిపి ఒక తాడు అయితే కట్టుకున్నాను. ఇప్పుడైతే అందులో బతికిన చుక్కపక్కి అయితే తీసి గేలాములకు తగిలిస్తున్నాను. ఎందుకంటే బతికిన చుక్కపక్కి ఉంటేనే కొరమీను తొందరగా అయితే పడుతుంది. అందుకని చెప్పేసి నేను బతికిన పిత్తపరుగు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ దొంక మూలనే ఎక్కువ చాలా వరకు కొరమీన్లు అయితే తిరుగుతున్నాయి మామ. కొద్దిగా ఎరక వేయడానికి అయితే ఇబ్బంది, కానీ వేసామంటే ఖచ్చితంగా కొరమీన్ అయితే పడుతుంటుంది ఇప్పుడు కూడాను. అందుకనే నేను ఆ కార్నర్లో అయితే వేస్తున్నాను. తీస్తాడు. ఈరోజు ఏంటో తెలియదు కానీ మా ఫ్రెండ్ గారికే ఎక్కువ చేపలు అయితే దొరుకుతున్నాయి. గేలం వేయడం చేపలు పట్టడమే అయ్యి ఉంది, కానీ నాకు ఒకటి కూడా దొరకట్లేదు. ఏంటో తెలియదు. చూడండి ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ గారు ఒక ఎంపల్ చేప అయితే పట్టుకొని వచ్చాడు. తీచాడు రావంతారు మరి చాలే మీరోజు కొద్దిగా అయ్యా తీసుకెళ్తే కరగాలంతో పని జరగడం లేదని చెప్పేసి నేనైతే సరే డబ్బా గాలం అయితే తీసాను. దానికి చుక్కపక్కి అయితే తయారు చేశాను. ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ 2 చేపలు అయితే పట్టేస్తాడు, కానీ నాకు ఒకటే ఇంకా దొరకలేదు. డబ్బా గేలం కాదు మామ, ఏ గేలం వేసినా నాకు అదృష్టం లేదనుకుంటా. చూడండి అక్కడ ఏమీ దొరకలేదు. ఇక్కడ కొరమీన్ల గురించి అని 2 గేలాలు వేసింది కదా, కనీసం కొరమీన్ అయితే పిత్తపరిని కూడా చూడలేదు అనుకుంటా. లాక్కొని వెళ్ళడం కాదు, గేలాంకి వేసిన పిత్తపరిగి అయితే అలాగే ఉండిపోయానది. నాకైతే చాలా విసుగొచ్చింది ఒక్క చేపంకి ఈరోజు నాకు దొరకపోవడము. ఇంతలో చుక్కపక్కలు కూడా అయిపోయాయి. మనం ఆల్రెడీ వల అయితే పిత్తపరుగులు తీసి మళ్ళీ అయితే వేసిందాం కదా, మళ్ళీ వల అయితే తీస్తాను. చేపలు పడుంటాయి అనుకుంటున్నాను. అడుండడం కాదు, నాకు ఆల్రెడీ నీటిలోనే కనిపిస్తున్నాయి 1-2 పడినట్టు. ఎలాగా ఉంటాయి, లేకపోతే అసలు ఉండవు. ఫ్రెష్గా ఇప్పుడే పట్టాను కదా. మరి ఇదంతా కాదని చెప్పి మన కరగాలమ్మకే చుక్కపక్కి వేసి కొరమీల గురించి అయితే వేసాను మామ. చూడండి ఇక్కడైతే వేసున్నాం. చూడండి ఇక్కడ కర్ర వేస్తే అంత దూరం వెళ్ళిపోయింది. అందట్లేదు. ఇంకా చేప అంటింతదేమో డౌట్, తెలీదు. ఇక్కడ నిలబడడానికి ఇంకా అయ్యేటట్లేదు. ఉన్నట్టుంది. చేప ఉందో కూడా తెలియదు మామ, లాక్కుని అయితే వెళ్ళిపోయింది. చేప అయితే అంటూ ఉంది కొరమీను. కొరమీను మామ.
కానీ అలిగి దొరుకుని చూడు అలాగా చేప అయితే ఈ రెండిటి లేదన్న పెద్దది, ఇది పెద్ద తీసుకో. నాకు వదిలే నీవే ఉంచుకో. నోరే మామ ఈ రెండు నాకు వద్దురా. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఈ గొరక గురించి, ఈ గొరక ఎవరికి వస్తుంది ఇంకా కొద్దినే వస్తుంది. సో మామ వీడియో అయితే ఎంత వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే వేసుకోండి మామ. అండ్ ఇటువంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.